Hi, this is Priya. Welcome to 666 News. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల నందు ఇంటర్ విద్యార్థులను వివిధ కారణాలు సాకుగా చూపి క్రమశిక్షణ పేరుతో గుంజలను తీయించి వేధించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. అనంతరం బాలికల గురుకుల కళాశాలను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాకతో ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం అక్కడికి చేరుకున్నారు. పీఓతో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడారు. క్రమశిక్షణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే కళాశాలలో వాష్రూమ్, బాత్రూమ్స్, వాటర్ సదుపాయం వెంటనే కల్పించాలి అని తెలిపారు. ఎటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే ధనలక్ష్మి కోరారు. అంతేనా? ఓకే, ఇంకా ఓకే. పెట్టించేసాను ఎంత ఖర్చు పెట్టినప్పుడు. ఓకే, ఇంకా చెప్పండి. మళ్ళీ సార్ వచ్చారు అడిగారు. పీఓ గారు ఈరోజు ఇక్కడ వరకు వచ్చారు, నేను ఇక్కడ వరకు వచ్చామంటే మా పిల్లలు మీరు బాగుండాలని, మీరు కూడా ఏమైనా చూసారంటే రేపు పొద్దున్న మీరు కూడా బాగా చదువుకొని ఒక పీఓ గారి లాగో లేకపోతే ధనలక్ష్మి గారి లాగో లేకపోతే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము కోరుకుంటాం. మా టైబుల్లో పిల్లలు గొప్ప స్థితికి వెళ్ళారంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మిమ్మల్ని అందరూ అలా చూడాలని మేము అనుకుంటున్నాం. అందుకే మీ ప్రతి కష్టంలో కూడా మీకు తోడుగా ఉండాలని మేము అనుకుంటున్నాము. మీకు ఏదైతే అవకాశం కల్పిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకొని మీరు చక్కగా మంచిగా చదువుకొని చదువు మీద దృష్టి పెట్టి అమ్మా నాన్న కూడా ఎంత నమ్మకంతో ఇక్కడ పంపిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు గురువులు అంటారు. మీరు అమ్మ నాన్నని ఎంత గౌరవించారో గురువులను కూడా అంత గౌరవిస్తూ చక్కగా చదువుకోండి. అలా కాకుండా ఇంకా మీరు అంత సక్రమంగా ఉండి కూడా మిమ్మల్ని ఎవరైనా కావాలని ఇబ్బంది పడుతుంటే వాళ్ళ టీచింగ్ స్టాఫ్ అయినా నా టీచింగ్ స్టాఫ్ అయినా బయట వాళ్ళైనా సరే కానీ పీఓ గారు కంట్రోల్ నెంబర్ ఇస్తారంట, కంట్రోల్ రూమ్ నెంబరు, నేను మా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు మాకు ఒక మెసేజ్ చేయండి, టెక్స్ట్ మెసేజ్, మేము పలానా స్కూల్ నుంచి పలానా వాళ్ళు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారండి అని. మేము ఏంటి విషయం ఏంటి తెలుసుకొని అది నిజమైతే ఖచ్చితంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. మీరు చేయవలసింది ఏంటంటే చాలామంది కనిపిస్తుంది ఎక్కడ కూర్చొని చదువులని, మాకు అప్పుడు అలాగే అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందమ్మా? ఏ రోజు వెనకాల మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని మీరు చూసుకోగలుగుతారు. అర్థమవుతుందా? ఏందమ్మా, ఏమైంది? ఏందమ్మా, ఏమైంది? ఈరోజు ఏదైతే రంపచోడవరం బాలికల ఏపీఆర్ బాలికల స్కూల్ కాలేజీ ఏదైతే ఉందో కాలేజీలో గత 3 రోజుల కింద జరిగినటువంటి ఇన్సిడెంట్ 100 నుంచి 300 గుంజీలు తీయించడం వల్ల వాళ్ళకి కాల్ పెయిన్స్ వచ్చినాయని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయం మాకు తెలిసింది. వెంటనే మొత్తం మా రంపచోడవరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా వెళ్ళి ముందుగా హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులని పలకరించడం జరిగింది. వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే క్రమశిక్షణ పేరుతో చిన్న చిన్న విషయాలకి కూడా పిల్లల్ని ఏ రకంగా హింసిస్తున్నారు అనేది. అలాగే ఎవరైతే పిల్లలు చెప్తా ఉన్నటువంటి ప్రిన్సిపాలు అలాగే పీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల చేత వాళ్ళ ఇంట్లో సొంత పనులు అంటే బట్టలు ఉతకడం కానివ్వండి, లేకపోతే ఇల్లు ఊడ్చడం కానివ్వండి, లేకపోతే అంట్లతో ఇటువంటి పనులు కూడా మాతో చేయించుకుంటూ ఉన్నారు. ఏదైనా చేయడానికి ఇబ్బంది కలిగించే ఆన్సర్ చెప్పినా కానీ కొడతా ఉన్నారు, పనిష్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి మేము పిల్లల్ని స్వయంగా చూడడం జరిగింది. నిజంగా ఏంటంటే వాళ్ళు కాళ్ళు అయితే నిజంగా
వాచిపోయి ఉన్నాయండి. ముట్టుకుంటే కూడా వాళ్ళు అరుస్తున్నారు అమ్మ అని చెప్పేసి. అలా కొంతమంది పిల్లలు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళలో సికిల్ సెల్ ఎనిమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే డైట్లో స్పెషల్ ఫుడ్ అయితే లేదు, కానీ వాళ్ళకి రోజు పిల్లలతో పాటు ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే వాళ్ళని కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, అలాగే వాళ్ళతో కూడా 300 గుంజీలు తీయించడం వల్ల వాళ్ళు కూడా ఈరోజు ప్రాబ్లం ఏమీ లేదని చెప్పేసి కూడా పిల్లలే చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఈ విషయం పీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం విధుల నుంచి ఆవిడని తప్పించడం జరిగింది. వైస్ ప్రిన్సిపాల్కి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఛార్జ్ ఇస్తా ఉన్నారని చెప్పేసి పీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు మా నియోజకవర్గంలో, మా గిరిజన నియోజకవర్గంలోనే, ఎందుకంటే పిల్లలకి బయటికి వెళ్ళి చదువుకునేది ఉండదు. అటువంటి పిల్లలందరికీ మంచి చదువులు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ ఇటువంటి ఆశ్రమ స్కూల్స్ లేకపోతే ఇటువంటి ఏపీఎస్ స్కూల్స్ పెట్టి ఇక్కడ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి అప్పగిస్తూ ఉంటుంటే అటువంటి టీచర్లు వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడం, పిల్లల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ టీచర్ల పట్ల కానీ ఎవరైతే పిల్లల పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ టీచర్ల పట్ల, ప్రిన్సిపల్ పట్ల చర్యలు తీసుకునే వరకు కూడా దీన్ని మేమైతే వదిలిపెట్టే పరిస్థితి ఉందో. ఎందుకంటే గతంలో ఈరోజు మేము అధికారులు లేకపోవచ్చు, గతంలో మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల ఆరోగ్యం కోసం కానీ, పిల్లల భోజన విషయంలో కానీ, వాళ్ళు తినే ఫుడ్ కూడా వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పిల్లల గురించి, ఎందుకంటే ఈరోజు పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటే రేపు పొద్దున్న మంచి సమాజం నిర్మితమనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాల కాలంలో కూడా, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ గవర్నమెంట్లోని పిల్లలు స్కూల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో పిల్లలు ఈరోజు కనీసం ఫుడ్ కూడా సరిగా ఉండట్లేదు, సౌకర్యాలు సరిగా ఉండట్లేదు అని చెప్పేసి ఎంతమంది పిల్లలు రోడ్డు ఎక్కారో మనం చూస్తూ ఉన్నాము. గత 5 ఏళ్లలో జరగలేనటువంటి ఎన్నో పనులని ఈ 4 నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాము. పిల్లలకు సరైన ఫుడ్ ఉండడం లేదు, సరైనటువంటి చదువు ఉండడం లేదు, సరైనటువంటి బాధ్యత ఉండడం లేదు, అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఏదైతే మన ప్రభుత్వాలు అధికారులు ఉండగా పిల్లలు సేఫ్గా ఉండాలనే ఉద్దేశం చూస్తామని ఈరోజు మేము అధికారులు లేకపోవచ్చు, కానీ పిల్లలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర దేనికి సంబంధించి అయినా సరే కానీ అనుచితంగా అమనుష్యంగా ఎవరు ప్రవర్తించినా సరే మేము మా పార్టీ నాయకులు, మా వైఎస్ఆర్ క్యాడర్ అంతా ఇప్పుడు కూడా బాధితులకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాము. ఈ విషయం అయితే ఎంతతో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా గిరిజన బిడ్డలు. ఖచ్చితంగా మా గిరిజన బిడ్డలకి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి ఎవరైనా సరే కానీ వాళ్ళ మీద పోరాడడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు అతను తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.